Hello everyone, welcome back to our channel Tasty Ones. టుడేస్ రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన మటన్ గ్రేవీ కర్రీని చూపించిపోతున్నా. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్, బటర్ నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి. మరి ఇంక లేట్ చేయకుండా ఈ మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 3 ఉల్లిపాయలు 6 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేయండి. ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత 3 to 4 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న 1 kg మటన్ వేసి వేయించుకోండి. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి ఇలా గ్రేవీ అనేది దగ్గరగా అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసి ఒకసారి కలుపుకుని 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేయండి. మటన్ కర్రీలోకి కారం అనేది ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక 5 minutes ఉంచండి. ఇప్పుడు మూత తీసి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అడుగంటకుండా ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టి 5 విజిల్స్ రానివ్వాలి. 5 విజిల్స్ వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 10 to 15 minutes అలా చల్లారనిచ్చి తర్వాత మూత తీసి కర్రీలో ఇంకా వాటర్ ఉన్నట్లయితే స్టవ్ ఆన్ చేసి ఒక 5 minutes ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని కొత్త రెసిపీస్తో ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.